హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియాస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి ప్రోటీన్ పౌడర్. మనం బయట దొరికే ప్రోటీన్ పౌడర్స్ అన్నీ కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే కడాయిలో బాదం తీసుకోవాలి. నేను ఇక్కడ క్వాంటిటీ ఇంత అని చెప్పట్లేదు, కొద్ది క్వాంటిటీలో తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ వరకు ఉండొచ్చు అనుకుంటా, 50 to 100 గ్రామ్స్ వరకు. ఈ బాదంని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం రోస్ట్ అయిన తర్వాత బాదాము, తర్వాత పల్లీల్ని అలాగే కాజును కూడా వేసి డ్రై రోస్ట్ చేయాలి. వీటితో పాటు 5 లేదా 6 ఇలాచీని కూడా వేసి వేయించుకోవాలి, అదే డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. నేను క్వాంటిటీ ఎందుకు తక్కువ తీసుకోమంటున్నాను అంటే, ఒక 1 వీక్ సరిపోయే మేము చేసి పెట్టుకున్నామంటే మనకు ఆ ఫ్లేవరు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది, చేంజ్ అవ్వకుండా. ఓకేనా? అందుకోసమనే నేను కొన్ని మాత్రమే చేస్తున్నాను. అందరూ ఖచ్చితంగా ఇష్టంగా తాగుతారు. కావాలంటే ట్రై చేయండి మీరు కూడా. వీటన్నిటిని బాగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత చల్లగా అవ్వనివ్వాలి. వీటిని ఒక ప్లేట్లో పెట్టేసి చల్లగా అయ్యాక గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా మీరు ఇందులోకి మకానా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మకానా వేయట్లేదు ఇక్కడ. వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసి మనం గాజు కంటైనర్లో తీసుకుంటే ఆ ఫ్లేవర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది, టేస్ట్ కూడా. ఓకేనా? ఇప్పుడు ఒక బౌల్లో పాలని వేడి చేసి అందులోకి ఈ 1 టేబుల్ స్పూన్ లేదా 75% టేబుల్ స్పూన్లు అంత మాత్రం వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇవి కొంచెం మరిగితే చాలు. ఓకేనా? పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్లోకి నేను బెల్లం పౌడర్ని అయితే తీసుకున్నాను. షుగర్ని స్కిప్ చేసేసి బెల్లం పౌడర్తో ఇది బాగా మిక్స్ చేశాను అనమాట. ఇలా స్పూన్తో కాకుండా తిప్పారనుకోండి బాగా మిక్స్ అయిపోతుంది. అంతే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రోటీన్ పాలు అయితే రెడీ అయిపోయాయి. అందరూ ఇంట్లోనే న్యాచురల్గా ఇలా చేసుకొని తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, బలానికి బలం కూడా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రియాస్ కిచెన్. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.